హలో ఆల్ వెల్కమ్ టు డే 83 ఆఫ్ మై 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్. హౌస్ వైఫ్స్ అనుకుంటారు కదా, ఇల్లు పిల్లలు వంటిల్లు ఇదే మన ప్రపంచం అని. కానీ మనం ఒక ఇల్లాలిగా అందరికీ అన్నం పెడుతున్నామంటే మనం ఈ ఇంటికి శక్తి స్వరూపంలాగా ఉంటాము. మనం హెల్తీగా హ్యాపీగా ఉంటేనే ఇల్లంతా సంతోషంగా ఉంటుంది. మన డ్రీమ్స్ని, మన ఫిట్నెస్ని, మన హౌస్ వైఫ్ అనే ట్యాగ్ వెనుక దాచిపెట్టొద్దు. మీరు ఇంటిని ఎలా ప్రేమించాలో నేర్చుకుంటారో అలాగే మనల్ని మనం ప్రేమించడం కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. ఈరోజు అయితే వాటర్ ఈటు లూజ్ వెయిట్లో చూసేద్దాము. మార్నింగ్ అయితే ఎప్పటిలాగానే వామ్ వాటర్ తాగేసి తర్వాత లెమన్ వాటర్ ఫినిష్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ అండ్ పుదీనా చట్నీ చేశాను. పుదీనా, కొత్తిమీర, టొమాటో వేసి పచ్చడి అయితే చేశాను. ఇక్కడైతే ఒక చిన్న టిప్, మనం ఏదైనా ఫుడ్ తినే ముందు వాటర్ తాగితే మన స్టొమక్ అయితే ఫుల్ఫిల్లింగ్గా అనిపించి ఎక్కువ అయితే తినలేము. ఇది వెయిట్ లాస్కి అయితే చాలా మంచి టిప్ అనమాట. ఆ తర్వాత చియాసిస్ వాటర్ కూడా తాగాను. ఇంకా లంచ్కి అయితే లెఫ్ట్ ఓవర్స్ని వేస్ట్ చేయకుండా ఓవెన్లో హీట్ చేసుకున్న కీన్వాని అండ్ ఫ్రెష్గా చేసుకున్న టొమాటో బఠానీ కర్రీ అండ్ హెల్తీగా రాగి జావా అయితే తీసుకున్నాను. యాక్చువల్గా రాగి జావా అంటే రాగిని కుక్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాను. దాన్ని నేను మంచిగా ఓవెన్లో మళ్ళీ హీట్ చేసేసి కర్డ్ అయితే కలుపుకున్నాను. సో నేను కీన్వా కొంచెమే ఉంది కాబట్టి అది ఇది బ్యాలెన్స్ అయితే చేసుకున్నాను. దీంతోపాటు ప్రోటీన్ కోసం ఒక 1 బాయిల్డ్ ఎగ్ అండ్ సలాడ్ కూడా తిన్నాను. ఇంక ఈవినింగ్ అయితే నాకు చాలా ఇష్టమైన సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఐస్ క్రీమ్ తిన్నాను. నాకు ఈ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టము. నేను అసలు ఐస్ క్రీమ్స్ ఎక్కువ తిన్నాను, బట్ ఏదైనా నచ్చితే మాత్రం అడిగి మరీ తెప్పించుకొని అయితే తింటా. ఇంకా ఈవినింగ్ వర్కౌట్కి అయితే ఈరోజు కిడ్స్తో అయితే వర్కౌట్లో జాయిన్ అయ్యారు. ఇంకా వాళ్ళతో వర్కౌట్ చేస్తుంటే హ్యాపీగా అనిపించింది. మనం ఇట్లా పిల్లల్ని మన వర్కౌట్స్లో జాయిన్ చేస్తే వాళ్ళకు కూడా హెల్తీ హ్యాబిట్స్ అయితే వస్తాయి అండ్ మనకు కూడా బోర్డమ్ అయితే ఉండదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వర్కౌట్ ఫినిష్ చేశాను. నైట్ 0 సోమ్ వాటర్ తాగి డే ఏం చేశాను. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. బాయ్.